వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈ రోజు అయితే మనం జూనియర్ అకౌంట్స్ క్లమ్ టైపిస్ట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఆర్ఆర్బి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ గురించి అయితే మీకు క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి గైస్. సో హలో గైస్, వెల్కమ్ టు అరవింద్ అప్డేట్ 360. ఈరోజు అయితే మనం జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ గురించి అయితే జాబ్ ప్రొఫైల్ గురించి అయితే నేను క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఈ వీడియో ముందే నా ఇంట్రడక్షన్ వీడియో అయితే పెట్టిన, నేను ఫేస్ క్యామ్ అయితే పెట్టేసిన ఇంట్రడక్షన్. ఇప్పుడైతే మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Hello friends, welcome back to our channel. Today going to discuss junior accounts assistant క్లమ్ టైపిస్ట్. ఇది మోస్ట్ పాపులర్ రైల్వే గవర్నమెంట్ జాబ్ గైస్. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వాట్ ఈస్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ అంటే, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ అంటే ఏంటో నేను దాని గురించి అయితే క్లియర్గా అయితే చెప్తాను. క్లియర్ లెవెల్ పోస్ట్ వచ్చేసి ఇది అకౌంట్స్ డిపార్ట్మెంట్ గైస్. రైల్వేలో అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వేలో అకౌంట్స్ డిపార్ట్మెంట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ అనే పోస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లోనేది. ఈ పోస్ట్ వచ్చేసి లెవెల్ 2 7th పే కమిషన్. లెవెల్ 2లోనే 7th పే కమిషన్. చాలా మంచి పోస్ట్ గైస్. ఇది జాబ్ మెయిన్లీ ఇంక్లూడ్ వర్క్ వచ్చేసి డాటా ఎంట్రీ చేసి ఉంటుంది, టైపింగ్ ఉంటుంది, అఫీషియల్ డాక్యుమెంట్స్. అంటే జాబ్ ఒక ప్రొఫైల్ ఏంటిదంటే, వర్క్ ఒక ప్రొఫైల్ ఏంటిదంటే డాటా ఎంటర్ చేసి ఉంటుంది, అలాగే అకౌంట్స్ వర్క్ ఉంటుంది, అలాగే మనకు ఆఫీస్ డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేయడం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. నేనైతే 10 పాయింట్స్‌గా క్లియర్‌గా అయితే మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఏం చేయాలంటే, ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రమే మన ఛానల్‌కి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరెవరు ఆర్ఆర్‌బీ రైల్వే జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. ఈ వీడియో ఫుల్ వరకు చూస్తే నేనైతే ఈ వీడియో లాస్ట్‌కి అయితే ఒక అనౌన్స్‌మెంట్ అయితే చేస్తాను. అనౌన్స్‌మెంట్ అయితే మీరు ఖచ్చితంగా వినండి. చాలా మంచి అనౌన్స్‌మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే జాబ్ రెస్పాన్సిబిలిటీ మాట్లాడుకుంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రిపేరింగ్ సాలరీ బిల్స్ అండ్ రైల్వే ఎంప్లాయీస్. రైల్వే ఎంప్లాయీస్‌కి తన సాలరీ బిల్స్ అనేవి ప్రిపేర్ చేయాలి. ఈ జూనియర్ అకౌంట్స్ క్లమ్ టైపిస్ట్ అనే వ్యక్తి రైల్వే ఎంప్లాయీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి సాలరీస్ అనేది బిల్స్ అనేది ఎంట్రీ చేయాలి. అలాగే మెయింటెనెన్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్ రికార్డ్స్. రైల్వే ఆ స్టేషన్ యొక్క ఫైనాన్స్ రికార్డ్స్ అన్నీ మన జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలి. అలాగే ఎంటరింగ్ బిల్స్ అండ్ పేమెంట్స్ డాటా. ఇప్పుడు రైల్వేలో మనకి టికెట్ బిల్స్ ఇవన్నీ బిల్స్ ఉంటాయి చూడండి, పేమెంట్స్. టికెట్‌కి మన ఫోన్‌పే ఇవన్నీ కొడతారు చూడండి. ఆ పేమెంట్స్ అనేవి కూడా ఒక డాటాగా క్లియర్ చేయాలి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెరిఫైయింగ్, వెరిఫైయింగ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ కాలిక్యులేషన్. మనకి ఈ ఈ మంత్ ఎంత ఎక్స్‌పెన్సెస్ వచ్చినాయి, ఈరోజు ఎంత ఎక్స్‌పెన్సెస్ వచ్చినాయి అనుకుంటూ క్యాలిక్యులేషన్ అయితే క్లియర్‌గా అయితే చేయాలి. ఫిఫ్త్ వచ్చేసి టైపింగ్ లెటర్, రిపోర్ట్స్, అఫీషియల్ డాక్యుమెంట్స్. అంటే మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి అయితే టైపింగ్ ఒక అయితే లెటర్ అయితే మన సిస్టంలో అయితే టైపింగ్ చేయాలి. అలాగే రిపోర్ట్స్ అనేటివి వెంటనే మనకి రైల్వే డిపార్ట్మెంట్‌కి అయితే పంపియాలి. అలాగే ఆఫీస్ డాక్యుమెంట్స్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేయాలి. 6 పాయింట్స్ వచ్చేసి అసిస్టెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్. అసిస్టెంట్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్‌ని కూడా వీళ్ళే మంచిగా ప్రిపేర్ చేయాలి. సెవెంత్ వచ్చేసి మెయింటెనెన్స్ ఆఫీస్ ఫైల్స్ అండ్ రికార్డ్స్. వచ్చేసి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైప్ వచ్చేసి రైల్వేలో ఆఫీస్ ఉంటది చూడండి. ఆఫీస్‌లో ఉన్న మెయింటెనెన్స్ ఆఫీస్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయో అంటే లైక్ ట్రైన్స్ డాటా, ట్రైన్స్ ఏ ఏ టైంకొస్తున్నాయి, అలాగే ట్రైన్స్ మనకి ఎంత ఎక్స్‌పెండిచరు ఈ మంత్ ఖర్చయింది. అట్లా ఉంటాయి చూడండి. ఆ ఫైల్స్ అనేది కూడా ఈళ్ళే రికార్డ్స్ అయితే చేయాలి. ల ఎయిత్ పాయింట్ వచ్చేసి హ్యాండిలింగ్ పీఎఫ్ పింఛన్స్ అండ్ డీఏ రిలవెన్స్ వర్క్. ఇప్పుడు రైల్వేలో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ పింఛన్స్, అలాగే డీఏ ఇవన్నీ అందేటట్టు ఆళ్ళే చూసుకోవాలి. అంటే మీకు అర్థమవుతుందా? రైల్వేలో గ్రూప్ డి లెవెల్ పోస్టర్స్, అలాగే ఎన్‌టీపీసీ లెవెల్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. నాన్ టెక్నికల్ పోస్ట్ కేటగిరీస్. వీళ్ళందరికీ పింఛన్ స్కీము, అలాగే డీఏ ఇలాంటి రిలవెన్సెస్ అనేవి ఖచ్చితంగా వాళ్ళకి అందేటట్టు చేయాలి. నైన్త్ వచ్చేసి వర్కింగ్ అండ్ అకౌంట్స్ సాఫ్ట్‌వేర్. మనం ఈ అసిస్టెంట్ క్లమ్ టైపిస్ట్ అనేది అకౌంట్స్ సాఫ్ట్‌వేర్ పైన గూడా కొంచెం ఫోకస్ చేయాలి. వీళ్ళు గూడా ఆ పని గూడా చేయాలి. అలాగే వచ్చేసి ఇక్కడ
మనకి వర్కింగ్ అవర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. క్లియర్‌గా అయితే వర్కింగ్ అవర్స్ అయితే మాట్లాడుకున్నాం. నేను కంప్లీట్‌గా మీకైతే 10 పాయింట్స్‌గా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇప్పుడు వర్కింగ్ అవర్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని ఇప్పటివరకు చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కామెంట్‌లో మీకు నెక్స్ట్ ఏ జాబ్ ప్రొఫైల్ కావాలనో ఖచ్చితంగా మీరు కింద కామెంట్ చేస్తేనే నేను నెక్స్ట్ అయితే వీడియో చేయగలుగుతా. మనకి వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9:30 ఏఎం టు 5:30 పీఎం. రోజనేది ఉంటది. వీళ్ళకి ప్రతిరోజు జాబ్ ఉంటది. ప్రతిరోజు వచ్చి వీళ్ళు వర్క్ చేసుకోవాలి. ఇది నైట్ డ్యూటీ అని స్పెసిఫిక్‌గా ఏముండదు. 9:30 ఏఎం టు 5:30 ఏఎం. ఓన్లీ మార్నింగ్ డ్యూటీస్ అయితే ఉంటాయి. ఈ ఈ వర్క్ వచ్చేసి మోడరేట్‌గానే ఉంటది. మోడరేట్‌లీ మోస్ట్‌లీ ఆఫీస్ బేస్డ్. మనకేం ఫిజికల్ వర్క్ అయితే ఉండదు. ఇది మోడరేట్ మోస్ట్‌లీ ఆఫీస్‌లో కూకొని చేసే వర్క్ అయితేనే ఉంటది. వర్క్ లోడ్ వచ్చేసి ఇంక్రీజ్ డ్యూరింగ్ మంత్ ఎండ్. మనకి మంత్ ఎండింగ్‌లోనే మనకు వర్క్ ప్రెషర్ అనేది చాలా పడతది. హ్మ్. వర్క్ మంత్ ఎండింగ్ ఎందుకు పడతదంటే సాలరీస్ ఇవన్నీ ప్రిపేర్ చేసేది జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టే కాబట్టి మంత్ ఎండింగ్‌లోనే వీళ్ళకి వర్క్ చాలా అంటే చాలా వర్క్ పడతది. సాలరీ గురించయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకి జాబ్‌లో జాయిన్ అయినంక ఫస్ట్ మంత్ సాలరీ ఎంతొస్తదో నేను క్లియర్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాబ్‌లో జాయిన్ అయినంక మనకు ఫస్ట్ మంత్ సాలరీ మనకు చేతికి ఎంతొస్తదో దాని గురించయితే క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనకు సెవెంత్ పే కమిషన్ కింద 19,900 అయితే ఇస్తారు. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ గ్రాస్ సాలరీ కింద 28,000, 35,000 పర్ మంత్ మనకు ఎండ్‌కైతే వస్తది. మనకు అప్రాక్సిమేట్ ఎండ్‌కి ఎంతొస్తదంటే 25,000-32,000 వరకి మనకి ఎండ్‌కైతే వస్తది. ఈ 19,900 అనేది మన సెవెంత్ పే కమిషన్. అంటే లెవెల్ బట్టి ఈ ఈ ఈ బేసిక్ పే అనేది పెరుగుద్ది. మనకి ఇవన్నీ టోటల్‌గా డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ గ్రాస్ సాలరీ అన్నీ కలుపుకుంటే మంత్‌లో మనకి 35,000-25,000 అయితే మనకి ఖచ్చితంగా వస్తది. టైపింగ్ రిక్విర్మెంట్. ఖచ్చితంగా ఈ జాబ్‌కి ఎలిజిబిలిటీ అయితే ఖచ్చితంగా టైపింగ్ అయితే ఉండాలి. టైపింగ్ లేకపోతే ఈ జాబ్‌కి అయితే ఎవ్వరు కూడా ఎలిజిబిలిటీ ఉండది. టైపింగ్ ఎట్లుండాలంటే ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్‌ని మనం పర్ మినిట్‌లో టైప్ చేయాలి. అంటే మనం ఈ ఎగ్జామ్ రాస్తాం చూడండి. గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటది. టైపింగ్ టెస్ట్‌లో ఏం చేస్తారంటే మీ లాంగ్వేజ్ బట్టి మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్, అలాగే హిందీ లాంగ్వేజ్ అయితే హిందీ. మీరేం చేయాలంటే 30 వర్డ్స్‌ని 1 మినిట్‌లో టైప్ చేయాలి. 30 వర్డ్స్‌ని 1 మినిట్‌లో అయితే టైప్ చేయాలి. ప్రమోషన్స్ అలాగే ఈ జాబ్ యొక్క కెరియర్ గ్రోత్ అనేది మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మన నెక్స్ట్ వీడియో మీకేం కావాలో మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ ఈ ప్రమోషన్స్ ఎట్లా ఉంటాయంటే జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ క్లైమ్ టైపిస్ట్ నుంచెళ్ళి అకౌంట్స్ అసిస్టెంట్‌గా మారిపోతారు. దాని తర్వాత సీనియర్ అకౌంట్స్ అసిస్టెంట్‌గా మారిపోతారు. దాని తర్వాత సెక్షనల్ ఆఫీసర్‌గా అకౌంట్స్‌గా మీరైతే మారిపోతారు. దాని తర్వాత అకౌంట్స్ ఆఫీసర్‌గా అయితే మారిపోతారు. దాని తర్వాత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా అయితే మారిపోతారు. ఈ ప్రమోషన్స్ ఎలా వస్తాయంటే రైల్వేలో ఒక రూల్ ఉంటది. మీరు వర్క్ చాలా మంచిగా చేస్తే మాత్రం మీ వర్క్ పైన డిపెండ్ ఉంటది. మీరు వర్క్ చాలా పర్ఫెక్ట్‌గా చేసి ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వెయిట్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు ప్రమోషన్స్ అయితే వస్తాయి. అలాగే ఎగ్జామ్స్ కూడా రైల్వే కండక్ట్ చేస్తది. ప్రమోషన్స్ కోసం రైల్వే కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తది. మీరు జాబ్‌లో జాయిన్ అయినంక ఒక 3, 4 మంత్స్‌కి ఆ ఎగ్జామ్స్ ఇట్లా పడితే మీరు రాసి క్వాలిఫై అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రమోషన్ పొందుతారు. ఇలా ఉంటది. మనకు పోస్టింగ్ లొకేషన్ వచ్చేసి రైల్వే ఈ జాబ్ ఎక్కడ చేయాలో నేను దాని గురించి అయితే క్లియర్‌గా చెప్తాను. పోస్టింగ్ లొకేషన్ రైల్వే జోన్ రైల్వే జోన్ ఆఫీస్‌లో అయితే మనకి పోస్టింగ్ లొకేషన్ అయితే ఉంటది. అలాగే మనకి డివిజనల్ ఆఫీస్‌లో అలాగే వర్క్‌షాప్స్‌లో మనకైతే పోస్టింగ్ అయితే ఇస్తారు. మనం అక్కడ అక్కడికెళ్ళి వర్క్ అయితే చేయాలి. వచ్చేసి రైల్వే జోన్ ఆఫీస్, అలాగే డివిజనల్ ఆఫీస్, వర్క్‌షాప్‌లో అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి జాబ్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయంటే, నేను క్లియర్‌గా అయితే మీకు జాబ్ బెనిఫిట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు మన ఛానెల్ కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ బెనిఫిట్స్ వచ్చేసి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇదొక జాబ్ సెక్యూర్ ఒక 2 ఇయర్స్ అయిపోయినంక జాబ్ సెక్యూర్ అయితే ఉంటది. 2 ఇయర్స్ తర్వాతనే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్‌కి జాబ్ అయితే పర్మనెంట్ అయితే చేస్తారు. అలాగే రెగ్యులర్ ప్రమోషన్స్ ఉంటాయి. గుడ్ సాలరీ అండ్ గ్రోత్. మంచి సాలరీ ఉంటది. గ్రోత్ అయితే ఉంటది. అలాగే పెన్షన్స్ గూడా మనకొస్తాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ గూడా ఉంటాయి. నేను ఈ మెడికల్ ఫెసిలిటీస్ పైన ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గూడా ఉంటది. అలాగే మనకచ్చేసి ఫైనల్ సమ్మరీ.
ఈ జూనియర్ అకౌంట్స్ క్లమ్ టైపిస్ట్ అనేది ఒక మంచి రెస్పాన్సిబుల్ జాబ్. ఒక మంచి ఆఫీస్ జాబ్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో ఇక్కడి వరకే ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మన ఛానల్‌కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. నేను వీడియో స్టార్టింగ్‌లో మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పిన. ఈ వీడియో ఎండింగ్‌లో ఒక మంచి న్యూస్ అయితే ఉంటదని. మనకి ఇన్ ఫ్యూచర్‌లో మన ఛానల్‌లో స్టాక్ మార్కెట్ సంబంధించిన కోర్స్ అయితే రాబోతున్నాయి. ఆ కోర్స్ అయితే ఇన్ ఫ్యూచర్‌లో త్వరలోనే మన ఛానల్‌లో అయితే రాబోతున్నాయి. స్టాక్ మార్కెట్ గురించి నేనైతే క్లాసెస్ అయితే తీసుకుంటాను. త్వరలోనే స్టాక్ మార్కెట్ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ అయితే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే పెన్నీ స్టాక్స్ గురించి అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్టాక్ మార్కెట్ ఎలా నేర్చుకోవాలో దాని గురించి అయితే మీకు క్లియర్‌గా అయితే ఒక అవేర్‌నెస్ అయితే ఇస్తాను. నేను స్టాక్ మార్కెట్ పైన కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను. ఇక్కడనే మన ఈ వీడియో అయితే అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏ జాబ్ ప్రొఫైల్ కావాలన్నా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి.